ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఈరోజు డిజిటల్ దీంట్లో we have now become 63rd place in digital business లో, ease of doing business లో. ఇది రీచింగ్ ఎవ్రీ పర్సన్ త్రూ టెక్నాలజీ. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 142nd ప్లేస్ నుంచి టుడే వీ హ్యావ్ రీచ్ 63 ప్లేస్కి వచ్చినాం మనం. అదేవిధంగా ప్రధానమంత్రి గ్రామీణ డిజిటల్ శిక్షణ అభియాన్ ద్వారా 6 కోట్ల మంది ఈరోజు డిజిటల్లీ వాళ్ళని లిటరేట్ చేయడం జరిగింది. అంటే 6 crore పీపుల్ ఫర్ ది పాస్ట్ 14 years దే హ్యావ్ బీన్ బ్రాడ్ అండ్ రూరల్ సైడ్ నుంచి డిజిటల్ లిటరేషన్. వన్ నేషన్ వన్ మార్కెట్ కింద జిఎస్టీ ద్వారా జిఎస్టీ కలెక్షన్స్ బియాండ్ 22 lakhs crores ఓన్లీ ఇన్ 2024 and 25. ఈ ప్రోగ్రెస్ ప్లాట్ఫామ్, ఫేస్లెస్ ట్యాక్స్ సిస్టమ్ ఇవన్నీ కూడా మనం పెట్టినాము. జామ్ ట్రినిటీ అంటే జన్ ధన ఆధార్ మొబైల్ 50 lakh crores హ్యాస్ బీన్ ట్రాన్స్ఫర్డ్ డైరెక్ట్లీ ఇన్ టు ది బ్యాంక్ ఆఫ్ అకౌంట్ పూర్. అంటే లబ్ధిదారులకు డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్లో నాట్ ఈవెన్ ఎ సింగిల్ ఎన్పీ త్రూ మిడిల్ మ్యాన్, ది ఎంటైర్ బెనిఫిట్ ఈస్ గోయింగ్ టు పూర్ పీపుల్. అంటే లబ్ధిదారులకు డైరెక్ట్గా మధ్యన దళారీ లేకుండా వారి అకౌంట్లో ఈ యొక్క డబ్బులు పోతా ఉన్నాయి. ఇది ఇప్పుడు కూడా 100% ఏదైతే బెనిఫిట్ ఉంటుందో డైరెక్ట్గా జామ్ అనేటువంటి దీని స్కీమ్ కింద వాళ్ళ దగ్గర పోతుంది. తర్వాత భారత్ నెట్ ప్రాజెక్ట్లో 2.14 lakhs గ్రామ పంచాయత్ మొత్తం దేశంలో ఈ ఆప్టికల్ ఫైబర్ ఇవన్నీ నెట్వర్క్ పెంచడం జరిగింది. తర్వాత నార్త్ ఈస్ట్ విషయంలో బోత్ అవర్ హార్ట్స్ టు ఢిల్లీ వారి యొక్క దీంట్లో 83 విజిట్స్ నార్త్ ఈస్ట్ స్టేట్స్కు ప్రధానమంత్రి గారు చేశారు. తర్వాత 12 golden years ఆఫ్ మోదీ గవర్నమెంట్ నేషన్ ఫస్ట్ ఇండియా ఫారెన్ పాలసీ హాస్ కార్డ్ అవుట్ ఎ న్యూ ఐడెంటిటీ ఇన్ ద గ్లోబల్ స్టేజ్. ఇండియా ఫస్ట్ అనేటువంటి ఈ ఆలోచన భారతదేశంలో ఫస్ట్ టైం రావడం జరిగింది. ఫర్ అస్ ఇన్ ఆల్ ది గ్లోబల్ రిలేషన్స్ అవర్ ఇండియన్ ఇంట్రెస్ట్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. దీంతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ కూడా చూస్తే 2014 బిఫోర్ వరకు ఇండియా వాజ్ స్పెండింగ్ మియర్ 2 lakh crore ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ బిఫోర్ 2014. అంటే 2 లక్షల ఇన్ఫ్రాస్ట్రక్చర్లో 2014 ముందు చేస్తే ఇప్పుడు మనం 12.2 లక్షల crores ఈరోజు అంటే 6 times పెరిగింది ఈరోజు ఇప్పటివరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద ఎక్స్పెండిచర్. అంటే మనం స్పెండ్ చేస్తూ ఉన్నాం 6 times ఇంక్రీజ్ ఫ్రమ్ 2014 to now. సో దిస్ ఎ 6-fold డెవలప్మెంట్ ఇంక్రీజ్ ఇన్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది. అదేవిధంగా ఫారెన్ ఎక్స్చేంజ్ కూడా రిజర్వ్స్ మనకు చాలా కాలం వరకు మనకు చాలా తక్కువగా ఉండే 2014 తర్వాత ఇప్పుడు 67 lakh crores ఈరోజు టుడే వీఆర్ హ్యావింగ్ ఫారెన్ ఎక్స్చేంజ్ అండ్ ఫుల్లీ టు కవర్ 11 months ఆఫ్ ఇంపోర్ట్స్ మనకి ఇది ఉన్నది. మనకి హైయెస్ట్ ఎవర్ ఫారెన్ ఎక్స్చేంజ్. ఇంతకుముందు చాలా తక్కువగా ఉంటుండే మనకు. మనం ఇందిరాగాంధీ గారు పోయిన తర్వాత అప్పుడు మన దేవేగౌడ గారు ఉన్నప్పుడు బంగారం అమ్ముకునే పరిస్థితి వచ్చినప్పుడు, తర్వాత మన్మోహన్ సింగ్ గారు వచ్చినప్పుడు ఫారెన్ రిజర్వ్స్ అసలు లేవు మనకు. అటువంటిది నౌ విత్ ఇన్ 14 years వీ హ్యావ్ మేడ్ అవర్ ఫారెన్ రిజర్వ్స్ ఇంటూ అరౌండ్ 67 lakh crores ఇప్పుడు దాకా ఉన్నాయి. తర్వాత మన డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ కూడా 2024-25లో 27 lakh crores డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్. ది హానెస్ట్ ట్యాక్స్ పేయర్స్ పెరిగారు దేశంలో కాబట్టి వాళ్ళ కాంట్రిబ్యూషన్ అంతా కూడా. తర్వాత ఆన్ ఫ్రంట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ మనం ఈరోజు మార్చ్ 2026 వరకు 20 lakhs crores ఆర్ బీయింగ్ రిజిస్టర్డ్ అండర్ ది స్కీమ్ ఆఫ్ PLI ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ మార్చ్ 2026 వరకు. దెన్ గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ PLI scheme is that 12 lakh new jobs for our youth and country being prosperity of hundreds of thousands of families. 12 lakh new jobs every year in this PLI system. Over past decade, bold reforms in visionaries, 1.9 lakh crores to 2014లో మన ఎలక్ట్రానిక్స్ ప్రొడక్షన్ ఇండియాలో ఉంటే ఇప్పుడు 11.3 lakh crores in 2024 and 25. అంటే ఆల్మోస్ట్ 6-fold ఇంక్రీజ్ ఇక్కడ కూడా ఎలక్ట్రానిక్ ప్రొడక్షన్స్లో. సో కాబట్టి ఈరోజు అన్ని ఒక రంగాల్లో ఇండియా ఈజ్ టుడే బికమింగ్ ఏ మేజర్ గ్లోబల్ హబ్ ఆఫ్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్. మీ అందరూ తెలుసు సెమీ కండక్టర్ అనేది ఈ మధ్య న్యూ ఏరియా ఆఫ్ ప్రొడక్షన్. పక్కన ఉన్న చాలా రాష్ట్రాలు మన రాష్ట్రం కూడా ఈ సెమీ కండక్టర్ మీద మ్యానుఫ్యాక్చరింగ్కు
మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. టుడే ఇండియా హ్యాస్ బికమ్ ఏ మేజర్ గ్లోబల్ హబ్ ఫర్ ఇట్. తర్వాత గవర్నమెంట్ హ్యాస్ అప్రూవ్డ్ 12 ప్రాజెక్ట్స్ ఇన్వెస్ట్మెంట్ కమిట్మెంట్స్ అప్రాక్సిమేట్లీ 1.64 lakh crores టు ఎస్టాబ్లిష్ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్. మన దగ్గర మేడ్ ఇన్ ఇండియా చిప్స్ విల్ పవర్ ది వరల్డ్. ఈ సెమీకండక్టర్లో ఏదైతే చిప్స్ మనం వాడతామో, మైక్రో చిప్స్ కానీ ఆ చిప్స్ కానీ, ఈ చిప్స్ అన్ని కూడా ఇక్కడే ప్రొడక్షన్ చేసి వరల్డ్కు మనం ఇక్కడి నుంచి సప్లై చేసేటటువంటి దీంట్లో ఉన్నాయి. అదేవిధంగా మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరర్స్, మనందరి హైదరాబాద్ ఆల్సో ప్లేస్ ఆఫ్ మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్. 2014లో ఇండియా వీస్ టు ఇంపోర్ట్ 90% ఆఫ్ మొబైల్ ఫోన్స్. అందరూ మొబైల్ వాడుతూనే ఉంటాం. మొబైల్ లేకుండా ఈవెన్ రిక్షా కూడా వాడతాడు ఫోను. అదేవిధంగా కూరగాయలు అమ్మే కూడా వాడుతుంది. వీళ్ళందరూ కూడా చేసే 90% ఆఫ్ దీస్ మొబైల్ ఫోన్స్ వర్ బీయింగ్ ఇంపోర్టెడ్ బిఫోర్ 2014. నౌ వీఆర్ హ్యావింగ్ నియర్లీ 300 manufacturing units in India. 300 manufacturing in just 2 units which were there in 2 units in before 2014. 2 యూనిట్లు ఉండే, మిగతా 90% తీసుకునేది. 300 manufacturing units of mobile. Today we have a 163-fold increase of production in India from 10% to 163%. 90% దాకా మనం దాన్ని పెంచినాం. ఈ 12 yearsలో కూడా డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్స్ హ్యావ్ బీన్ ఎస్టాబ్లిష్డ్. ఈ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్లో కూడా చాలా వరకు ఎంప్లాయ్మెంట్ అండ్ సెల్ఫ్ సఫిషియెంట్ ఇన్ డిఫెన్స్ లెవెల్. డిఫెన్స్ ఇంపోర్ట్స్ తగ్గినాయి, డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ కూడా పెరిగినాయి. 65% ఆఫ్ ఇండియాస్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ నౌ మ్యానుఫ్యాక్చర్డ్ ఇండిజినియస్, ఇక్కడే మనం చేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క డిఫెన్స్ ప్రొడక్షన్ కూడా 46,429 కోట్లు ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2014-15లో ఉంటే ఇప్పుడు 1,54 lakhs crore ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2024-25. ఇది మన ప్రొడక్షన్, ఇండియన్ ప్రొడక్షన్ అనేది. దీంతో మనం ఇంపోర్ట్ కూడా తగ్గించి ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నాం. మనం సెల్ఫ్ సఫిషియెంట్ ఇన్ డిఫెన్స్ ఏరియాలో అవుతున్నాం. కాబట్టి ఇప్పుడు రఫేల్ లాంటి ఒక యుద్ధ విమానాలు కూడా మన దేశంలోనే చేసేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అదే స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా 120 యూనికార్న్స్ ఉన్నాయి. 2.56 lakhs స్టార్టప్ స్టార్ట్ అయినాయి. అదేవిధంగా మనకు 283.46 గిగావాట్ ఒక నాన్ ఫాజిల్ ఫ్యూయల్ కూడా మనం డెవలప్ చేస్తూ ఉన్నాం. వికసిత్ బి విరాసత్ బి అంటే డెవలప్మెంట్తో పాటు కల్చరల్ అండ్ స్పిరిచువల్ లెగసీ కూడా మనం మెయింటైన్ చేస్తూ ఉన్నాం. ప్రసాద్ సర్క్యూట్ కింద చాలా టెంపుల్స్ని డెవలప్ చేసుకోవడం జరిగింది. టెంపుల్స్తో పాటు ఈవెన్ కారిడార్స్ కాశీ ఇవన్నీ చేస్తూ దాదాపు ఈ ప్రసాద్ కింద 1,700 కోట్ల రూపాయలు ఇప్పటివరకు భారతదేశం పెట్టింది ఈ యొక్క కల్చరల్ అండ్ స్పిరిచువల్ సెంటర్స్ని డెవలప్ చేయడానికి. ఈ యొక్క వికసిత్ భారత్, దిస్ వే ఆఫ్ ఎంపవర్మెంట్ ఫ్లోస్ అన్సీజింగ్లీ ఫర్ ఎవ్రీ సిటిజన్. ఏదైతే వికసించినటువంటి భారతం ఉందో, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో నరేంద్ర మోదీ వారి యొక్క దీంట్లో వారి యొక్క ప్రభుత్వంలో ఈ యొక్క చేసినటువంటి యొక్క కార్యక్రమాలు ఏదైతున్నాయో ఇది ప్రజలకు చేరాలనే ప్రయత్నంలో కొన్ని చిన్న చిన్న స్కీమ్స్ వారి ఉన్నాయి. తర్వాత తెలంగాణ కోసం ఏం చెప్పి మేము ముగిస్తాను. స్వచ్ఛ భారత్ మిషన్, ఇది వారు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కాగానే స్వచ్ఛ భారత్ తీసుకురావడం జరిగింది.